రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గౌడ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది. మండల కేంద్రంలో శ్రీ సీతారామ శాస్త్రి ఫంక్షన్ హాల్లో మండలంలోని గౌడ సభ్యులు, మాజీ అధ్యక్షులు బాలగోని రమేష్ గౌడ్, సరికొండ వెంకటేష్ గౌడ్, ఆనెగౌని పాండుగౌడుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సౌడ శేఖర్ గౌడ్, కొత్తగూడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరికల శ్రీనివాస్ గౌడ్, గుమ్మడవెల్లి ఉపాధ్యక్షులు ఇంద్రకంటి కుమార్ గౌడ్, నేదునూర్ తోకల రాజ్ గౌడ్, కొత్తూరు మాదారం రాకేష్ గౌడ్, బేగంపేట్ పోతురాజు నరసింహ గౌడ్, తిమ్మాపూర్ ప్రధాన కార్యదర్శులు పల్సా వెంకటేష్ గౌడ్, బైరాగిగూడ ఆయిల సురేష్ గౌడ్, జైత్వారం కోశాధికారి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు బంటారం శ్రీనివాస్ గౌడ్, చుక్కా సురేష్ గౌడ్, ఆనెగౌని సురేష్ గౌడ్, బుడ్డుల్ల మలేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శులు కొండం శివశంకర్ గౌడ్, గౌని మల్లేష్ గౌడ్, అర్జున్ గౌడ్, అల్వాల భిక్షపతి గౌడ్, బుడ్డుల్ల దశరథ గౌడ్, యూత్ అధ్యక్షులుగా గిలికత్తుల మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొత్తపేట సురేష్ తాళ్ళ వెంకటేష్, ఉపాధ్యక్షులు సరికొండ సురేష్ గౌడ్. కార్యక్రమంలో సర్పంచులు, మాజీ సర్పంచులు పల్స కృష్ణ గౌడ్, మాధురి దిలీప్ గౌడ్, మాజీ సర్పంచులు నరసింహ గౌడ్, జయమ్మ, సదానంద గౌడ్, పల్లెకృష్ణ గౌడ్, దేవి పాండు గౌడ్, ఉప సర్పంచులు మమతా వెంకటేష్ గౌడ్, ఎలిమినేటి సంజీవ గౌడ్, మాజీ ఉప సర్పంచులు పల్సా వెంకటేష్ గౌడ్, పద్మా ప్రభాకర్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్గా సౌరభ్ శేఖర్ గౌడ్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే ఫస్ట్ ప్లేస్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎరికల శ్రీనివాస్ గౌడ్ను ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా మన బైరాగూడ వెంకటేష్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఇంద్రకంటి కుమారన్న గారిని వైస్ ప్రెసిడెంట్గా ఇంద్రకంటి కుమారన్నను ఎన్నుకోవడం జరిగింది. ఇంకొక వైస్ ప్రెసిడెంట్గా మన కొత్తూరు రాజన్న, మన ఎప్పుడు అందుబాటులో రాజకీయ కూడా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా మంచి వస్తున్నందుకు మీరందరూ కూడా దయచేసి ఏం చేసినా పార్టీ చేసినా భేదభావం లేకుండా ఇప్పుడు మండలి తరఫున అందరి తరఫున ఒకరే ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కావడం జరిగింది. కాబట్టి దీని ముందు కూడా జరగబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా వీళ్ళు ఎవరైతే మంచిగా పనిచేస్తారో వాళ్ళని తీసుకుందామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సేకరణది అయిపోతుంది. ఎప్పుడైనా కానీ ఇచ్చిన ఊరికి మళ్ళీ చేయకుండా కొత్త అవకాశం ఇచ్చుకుంటూ వద్దాం. ఇప్పుడు ఇంతకుముందు తిమ్మాపూర్ ఉండే, ఇప్పుడు కొత్తగూడ వచ్చింది. రేపొద్దున ఇంకొక ఊరికి ఉండేకో, బైరాగూడకో, కొత్తూరుకో, నేదునూరుకో ఏదో ఒక ఊరికి ఇద్దాం. అందరం కూడా అందరికి అవకాశాలు ఇచ్చుకుంటూ అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ వద్దాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పెద్ద మనుషులు అందరూ గౌరవించుకుంటూ, ఎందుకంటే మన దగ్గర మన కులంలో మాజీ సర్పంచ్ ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, కులానికి పెద్ద మనుషులు ఉంటేనే వాళ్ళని గౌరవించుకుంటూ అందరి మరణాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ గౌడ సంఘ బాధ్యతలన్నీ కూడా రేపటి నుంచి మన కుమార శేఖర్ గౌడ్ గారి అధ్యక్షతన జరగవచ్చు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గౌడ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది. మండల కేంద్రంలో శ్రీ సీతారామ శాస్త్రి ఫంక్షన్ హాల్లో మండలంలోని గౌడ సభ్యులు, మాజీ అధ్యక్షులు బాలగోని రమేష్ గౌడ్, సరికొండ వెంకటేష్ గౌడ్, ఆనెగౌని పాండుగౌడుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సౌడ శేఖర్ గౌడ్, కొత్తగూడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరికల శ్రీనివాస్ గౌడ్, గుమ్మడవెల్లి ఉపాధ్యక్షులు ఇంద్రకంటి కుమార్ గౌడ్, నేదునూర్ తోకల రాజ్ గౌడ్, కొత్తూరు మాదారం రాకేష్ గౌడ్, బేగంపేట్ పోతురాజు నరసింహ గౌడ్, తిమ్మాపూర్ ప్రధాన కార్యదర్శులు పల్స వెంకటేష్ గౌడ్, బైరాగిగూడ ఆయిల సురేష్ గౌడ్, జైత్వారం కోశాధికారి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు బంటారం శ్రీనివాస్ గౌడ్, చుక్కా సురేష్ గౌడ్, ఆనెగౌని సురేష్ గౌడ్, బుడ్డొల్ల మలేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శులు కొండం శివశంకర్ గౌడ్, గౌని మల్లేష్ గౌడ్, అర్జున్ గౌడ్, అల్వాల భిక్షపతి గౌడ్, బుడ్డొల్ల దశరథ గౌడ్, యూత్ అధ్యక్షులుగా గిలికత్తుల మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొత్తపేట సురేష్ తాళ్ళ వెంకటేష్, ఉపాధ్యక్షులు సరికొండ సురేష్ గౌడ్. కార్యక్రమంలో సర్పంచులు, మాజీ సర్పంచులు పల్స కృష్ణ గౌడ్, మాధురి దిలీప్ గౌడ్, మాజీ సర్పంచులు నరసింహ గౌడ్, జయమ్మ, సదానంద గౌడ్, పల్లెకృష్ణ గౌడ్, దేవి పాండు గౌడ్, ఉప సర్పంచులు మమతా వెంకటేష్ గౌడ్, ఎలిమినేటి సంజీవ గౌడ్, మాజీ ఉప సర్పంచులు పల్సా వెంకటేష్ గౌడ్, పద్మా ప్రభాకర్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్యదా భావించదు. జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మన వాళ్ళు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. వారు ఎవరైనా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు తెలియదు ఎవరు.